ఫ్రిడ్జ్‌లో అయితే మిల్క్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఉన్నాయి అన్న విషయం తెలియక మళ్ళీ అయితే ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకొనొచ్చేసాము. అందుకనైతే ఈరోజు నేను పాయసం రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకోండి. దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసేసుకోండి. ఘీ బాగా హీట్ అయిన తర్వాత సేమియా యాడ్ చేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్‌లోనే కొంచెం అయితే సొరకాయ తురుము యాడ్ చేసేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని అయితే ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి. అవి బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసేసి కొంచెం సేపు అయితే బాగా బాయిల్ చేసేసుకోండి. మిల్క్ బాయిలింగ్కి వచ్చినప్పుడైతే సేమియా కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో మీకు స్వీట్నెస్కి సరిపడినంత కండెన్స్డ్ మిల్క్ కానీ షుగర్ కానీ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోండి. కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగిచ్చేసుకున్నారు అంటే చాలు, పాయసం రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది.